హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రామ్. ప్రతి గురువారం మేము నిర్వహించే ట్రెక్కింగ్ ఆన్ థర్స్డే ప్రోగ్రాంలో భాగంగా ఈ వారం కూడా గుణదల కొండ ఎక్కాము. వాస్తవానికి తెల్లవారుజామున వర్షం వచ్చింది, అయినా సరే ఆగకుండా వర్షంలో కూడా ఎంజాయ్ చేద్దామని ఎక్కడం మొదలెట్టాము. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక 2-3 అద్భుతమైన విషయాలు మేము చూసి దాన్ని వీడియో తీయడం జరిగింది. ఆ పువ్వులోని మకరందాన్ని, ఆ తేనెటిని ఏ విధంగా గురవులుతోందో చూడటం అయితే ఇంత దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం. పూర్వం అయితే ఈ కెమెరాలు ఇలాంటి టెక్నాలజీ అయినప్పుడు చూడటం కోసం మన దగ్గరికి వెళ్ళగానే అవి ఎగిరిపోయేవి. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద టెక్నాలజీ, జూమ్ చేసి ఆ ఫోన్ కెమెరాలోంచి వన్ ఆఫ్ అవర్ ట్రెక్కర్ రామారావు నల్లజల ఈ వీడియో తీశారు. ఇలాంటిదే మరొక వీడియో దీని పక్కనే కంటిన్యూ అవుతుంది, అది మా అబ్బాయి జయదీప్ తీశాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎంత అందంగా ఉందో ఇది. ఆ మకరందాన్ని అది రకరకాల యాంగిల్స్లోంచి వెళ్ళి పూర్తిగా గురలుతుందో. ఇది మరో వీడియో. పువ్వుల నుంచి ఆస్వాదించిన తేనెని ఈ తేనెటీగలు తన పొట్టలోకి వెళ్ళి కక్కుతాయి అన్నమాట. అవన్నీ మీకు తేనె పట్టు తెలుసు కదా, దానిలోంచి తీసే తేనెంతా ఇలా పువ్వుల్లోంచి ఆస్వాదించిన మకరందమే. ఈ దృశ్యాలు చూడటానికి 2 కళ్ళు అయితే చాలలేదండి. ఇదే అనుకుంటే దీని తర్వాత వచ్చే వీడియో చూడండి, అసలు అదైతే మైండ్ బ్లోయింగ్. నేను ఎప్పుడు నత్తగోళాలను చూడటమే తప్ప నత్తగోళలో ఉన్న యాక్చువల్ నత్తని ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నాను. దీన్ని కూడా నేను తీయలేదండి, మా అబ్బాయి జయదీప్ తీశాడు. ఆ వీడియో తీసుకొని దీంట్లో పోస్ట్ చేస్తున్నాను. నత్త నడక అంటారే, అట్లా అది స్లోగా వెళ్తుంది. ఇది స్లో మోషన్ పిక్చర్ కాదు, అదే స్లోగా వెళ్తుంది, వెళ్ళి ఆ ఆకులను తింటుంది. అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందో. ప్రకృతిని మనం పరిశీలిస్తుంటే ఇలాంటివి మనం ఎన్నో చూస్తామండి. నిజంగా అయితే చాలా సంతోషం వేసింది. అట్లా వర్షం వచ్చి వెళ్ళటం వల్ల ఆ పువ్వులను తడిసి చాలా అందంగా కనిపించినాయి. ఈ చల్లటి వాతావరణంలో అలా కొండలు ఎక్కుతూ ఉంటే ఆ కలిగే ఆనందం ఎవరికి వాళ్ళు అనిపిస్తేనే తెలుస్తుందండి. మాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రతి గురువారం ట్రెక్కింగ్ ఆన్ థర్స్డే పేరుతో జరుగుతూ ఉంటుంది. నేను భరత్ కాకుండా ఉన్న 3వ వ్యక్తి యుఎస్ నుంచి నిన్నే వచ్చారండి. స్ట్రావాలో మా ప్రోగ్రామ్ చూసి భరత్ వాళ్ళ ఇంటికి వచ్చి అడిగట తను కూడా జాయిన్ అవుతానని. మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మాకు పూర్తిగా పరిచయం లేని ఒక కొత్త వ్యక్తి ఆయనగా వచ్చి ఈ ట్రెక్కింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం. ఎప్పటిలాగే వర్కౌట్స్ కూడా చేశాము. ఇది క్లోజ్డ్ హ్యాండ్ పుషప్. ఆ కొండల మీద అలా న్యాచురల్గా రాళ్ళ మధ్య చేస్తుంటే చాలా స్ట్రాంగ్ అనిపించింది. ఇంకా ఇవి తెలుసు కదా, దేశీ దండీలు, వసాదులు చేస్తుంటారు ఈ విధంగా. పర్వతాసనము, ప్లాంక్, భుజంగాసనం, ఈ 3 చేస్తున్నప్పుడు బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి వర్కౌట్స్ పడుతుంది. చెస్ట్కి, బ్యాక్కి, షోల్డర్స్కి, బైసెప్స్, ట్రైసెప్స్, అట్లాగే లెగ్స్లో ఉన్న అన్ని మజిల్స్కి. వర్షం టైంలో మేము ఎక్కాం కదా, ఆ ఆకుల మీద నిలిచిన నీటి చుక్కలు చూడండి, ఒక ముత్యాల్లా కనిపిస్తున్నాయి. ఎంత బాగుందో. ఇలాంటివన్నీ చూడాలంటే ఇలా అడవికి రావాల్సిందేనండి.